టీసీఎస్ యాక్చువల్‌గా 80,000 మెంబర్స్‌ని నిజంగా లే ఆఫ్ చేస్తుందా? సోషల్ మీడియాలో పెద్ద న్యూస్ దీని మీద ఇప్పుడు వైరల్ అయితుంది. సర్కార్ అనేటువంటి ఒక పర్సన్ ట్విట్టర్‌లో మెన్షన్ చేశాడు. మా ఫ్రెండ్ 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో, అతని ద్వారా తెలిసింది ఏంటంటే దాదాపుగా 12,000 మంది అని చెప్పి ఇంతకుముందు అనౌన్స్ చేశారు. 12 కాదు, అది దగ్గర దగ్గర 80,000 మందిని తీసేస్తున్నారు అని చెప్పేసి అతను ఆ పోస్ట్ సడన్‌గా వైరల్ అయిపోయింది. లక్షల్లో వ్యూస్ వచ్చేసినాయి. వెంటనే న్యూసు, సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ అయితుంది. దానికి టీసీఎస్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. లేదు, అలా ఏం లేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కొంచెం డాక్టర్స్‌ని వాళ్ళని ఎవరన్నా లే ఆఫ్ చేసిన వాళ్ళకి గనక ఏమన్నా కొంత అప్సెట్ అవుతే వాళ్ళ కోసం సైకియాట్రిక్ డాక్టర్స్‌ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. ఎవరు ఇబ్బంది పడొద్దు అది ఇది అని చెప్పి అయితే చెప్తున్నారు. సో, దాని గురించి ఇవాళ ఈ పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి ఎళ్ళే ముందర ఒక చిన్న కామెంట్‌కి క్లారిటీ ఇద్దామని నిన్న నేను పెట్టినటువంటి ఒక వీడియోకి ఒకాయన పెట్టారు, నీ షర్ట్ ఇండియాలో కొన్నదేనా అని. యెస్ అండి, 100% ఇండియాలో కొన్నదే. ఫోరం మాల్‌లో కొన్నదే. షాప్ పేరు, అడ్రస్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఎన్నో కొంటుంటాం మనం. ఎప్పుడు కొంటున్నామో గుర్తులేదు. ఇప్పుడు వేసుకున్న షర్ట్ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో కొన్నదే. ఓకే. క్వెషన్ అయితే బాగుంది కానీ, బట్ నేను కూడా మిమ్మల్ని ఒక సింపుల్ క్వెషన్ అడుగుదాం అనుకున్నా. తప్పుగా అనుకోవద్దు. మీరు వాడే వాట్సాప్ అమెరికాది, ఇన్స్టాగ్రామ్ అమెరికాది, యూట్యూబ్ అమెరికాది, చూసే సోనీ టీవీయో, సామ్సంగ్ టీవీయో, ఎల్జీ టీవీయో, ఇవన్నీ ఫారెన్ ప్రొడక్ట్స్. వాడే బండి హోండా యాక్టివ్, అది మీ పిల్లలో మీరు వాడుతూ ఉంటారు కదా. సో, బజాజ్ బండి కొనుక్కొని ఇంట్లో ఉన్న అమెరికన్ వస్తువులన్నీ తీసేసి ఒక లారీలో పెట్టి పడేసేసి ఇండియాకి సంబంధించిన కొత్తగా వాట్సాప్ లాంటిది ఒకటి వచ్చింది. దాని మీద నేను వీడియో చేస్తాను నేను. అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్‌లు, యూట్యూబ్‌లు ఇవన్నీ డిలీట్ చేసేస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే మన దేశం మీద ప్రేమ మనకున్నప్పుడు మనం అలాంటివి చేయాలన్నమాట. సరే, ఇంక మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఛానల్‌కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చాలా వీడియోస్‌లో ఇంతకుముందు చెప్పానండి, లే ఆఫ్స్ ఫ్యూచర్‌లో ఘోరంగా ఉండబోతున్నాయి. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరూ చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే కాదు, లెగసీ సిస్టమ్ అనేది కొంత మనకు అలవాటైపోయింది. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఆ ఎగ్జాంపుల్‌ని నేను ఇప్పుడు జరుగుతున్న దానికి రిలేట్ చేస్తా. దయచేసి బోర్ అనుకోకుండా మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చాలామంది సైకిల్ తొక్కారు. సైకిల్ తర్వాత లూనా నడిపారు. లూనా ఏంటంటే జస్ట్ ఇలా ఇలా నడుపుతూ ఉంటాం. దానికి గేర్లు అవి ఉండవు. స్లోగా నెక్స్ట్ బజాజ్ చేతక్ నేర్చుకున్నారు గేర్లు. అంటే ఫస్టు 2 కాళ్ళతో, చేతులతో పని. ఆ తర్వాత జస్ట్ ఓన్లీ చేతులతోనే పని. ఎందుకంటే బ్రేకు, యాక్సిలరేటర్ ఒకదానికే ఉంటాయి కదా లూనా. థర్డ్ వచ్చేటప్పటికి బజాజ్ చేతక్ వచ్చేటప్పటికి క్లచ్చు, గేరు, యాక్సిలరేటర్ 3 మేనేజ్ చేయాలన్నమాట. స్లోగా నెక్స్ట్ లెవెల్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే బైక్ వచ్చేసింది. బైక్ వచ్చేసిందంటే ఇటు క్లచ్చు, బ్రేకు అన్నీ మన కింద గేర్లు ఉంటాయి. ఇటు బ్రేక్ ఉంటది, ఇటు క్లచ్చు, ఇటు యాక్సిలరేటర్. అంటే 4గిటికి పని. ఒకప్పుడు సైకిల్ దొక్కినప్పుడు లాంటిదే ఆల్మోస్ట్ సిమిలర్ బైక్ వచ్చేటప్పటికి. బట్ ఏమైంది, సడన్‌గా కొంతకాలం అలా గేర్లు అన్నీ నడుస్తున్న తర్వాత ఈ హోండా యాక్టివ్ అనేది స్టార్ట్ అయింది. అది కెనెటిక్ హోండా అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళే. ఇలాంటి గేర్లు లేకుండా ఆటోమేటిక్ గేర్లు బండి అనేది. ఇక దాని తర్వాత ఇక స్లోగా ఒక్కొక్కటి వచ్చేసినాయి బండ్లు. అలాగే ఇప్పుడు ఏంటంటే చాలామంది 80% హోండా యాక్టివానో, వేగోనో, గేర్లు లేకుండా ఉండేటువంటి బండ్లు ఏదైతే ఉన్నాయో, అది ఎందుకంటే ఆడవాళ్ళు ఈజీగా నడపొచ్చు. అలాగా అందరికీ అవైలబుల్‌లో ఉన్నటువంటిదనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సుఖం అనేది కొంత పెరిగింది. గేర్లేసే పని లేదు, క్లచ్ దొక్కే పని లేదు, ఏమి లేదు. లూనా ఎలా అయితే నడిపామో అలా నడపటం. సో, ఏజ్డ్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా. సో, ఆ సుఖంలోంచి సడన్‌గా ఇప్పుడు వాడిని గేర్ల బండికి వెళ్ళి నువ్వు హోండా నడుపు, లేకపోతే ఇంకోటి నడుపు, లేకపోతే గేర్లు వేసుకునే బండి నడుపు, లేకపోతే సీబీజెడ్ నడుపు, లేకపోతే యమహా నడుపు అంటే కొంత కష్టతరమైన విషయం అనమాట. ఓకే. సో, ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీ కూడా అలాగే తయారైంది. జస్ట్ కంప్యూటర్ ఈక్వల్స్ టు సైకిల్ వచ్చినప్పుడు అందరూ నేర్చుకున్నారు. నెమ్మదిగా దాంతో డెవలప్ అయ్యారు. ఎస్‌క్యూఎల్ అని, ఒరాకిల్ అని, ఇంకోటని అలాగా డెవలప్ అవుతూ వచ్చి ఈ 30, 40 సంవత్సరాల నుంచి చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే గేర్ల బండ్లు వదిలేసి హోండా యాక్టివాకి రిలాక్స్ అయిపోవడానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒకప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేంటంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసింది. 40+, 45+ వచ్చేసింది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. పిల్లలు పెద్దోళ్ళయ్యారు.
సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ గేర్బండి లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని యంగ్ జనరేషన్ తోటి కాంపిటీషన్కి వెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే వీళ్ళు మేనేజర్స్, మిడిల్ మేనేజర్స్ లెవెల్కి వచ్చారు. అంటే వీళ్ళు కంపెనీని, టీమ్ని మెయింటైన్ చేసే స్టేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏం చేసేసింది అంటే, ఇలాంటి మేనేజింగ్ రిలేటెడ్ వర్క్ ఏదైనా ఉన్నా సరే అదే చేసేస్తుంది. చాట్ బాట్స్ వచ్చినాయి, చాలామంది ఉద్యోగాలు పోయినాయి. తర్వాత ఏఐ ఏజెంట్స్, జనరేటివ్ ఏఐ తోటి మనము జస్ట్ చదువు రానోడు కూడా కొంత తెలివి ఉంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్ తీసుకుని, ఎల్ఎల్ఎంస్ తీసుకుని ఒక ఏఐ క్రియేట్ చేయొచ్చు. ఒక చిన్న యాప్ తయారు చేసి దాన్ని మనం ఏపీఐస్ ద్వారా లింక్ చేస్తే చాట్‌జీపీటీలోకి వెళ్ళి హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ ఏంటి అంటే వస్తుంది కదండి, ఒక చిన్న 4-5 రకాలు చెప్తుంది కదా, దాన్ని తీసుకొచ్చి జనరేటివ్ ఏఐ ద్వారా ఒక చిన్న ఏఐని మనం కనుక జెన్ ఏఐని కనుక క్రియేట్ చేసుకుంటే, ఇది తీసుకెళ్ళి దానికి లింక్ చేసి ఆ ఏపీఐస్ తీసుకొచ్చి దీంట్లో ఇస్తే, మనము ఇక్కడ పోయి ఈ యాప్లో అడిగేటువంటి క్వశ్చన్లన్నీ ఆ ఏపీఐస్ ద్వారా వెళ్ళి అక్కడి నుంచి అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాయి అనమాట. చాట్‌జీపీటీ ఒక్కటే మనకి తెలిసింది, అలాంటివి చాలా ఉన్నాయి. గ్రోక్ ఏఐ ఉందా, డీప్‌సీక్ ఏఐ ఉందా, జెమిని వాళ్ళది ఇప్పుడు కొత్తగా వచ్చిందా. సో ఒక్కటా రెండా, కొన్ని వందలు ఉన్నాయి అలాంటివి, ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేటువంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ ద్వారా మనం వీటిని కనెక్ట్ చేస్తాము, కనెక్ట్ చేసి డేటా తెచ్చుకుంటాము. సో ఇలాంటివి కనుక చాట్ బాట్లు కనుక క్రియేట్ అవుతే ఈజీగా ఎవరైనా చేయగలుగుతారు. అంటే ఒకప్పుడు ఒక పర్సన్కి ఫోన్ చేసి మనము, అరే నాకు ఈ ఏరియా అడ్రస్ చెప్పు, లేకపోతే ఈ ఏరియా గురించి చెప్పు, లేకపోతే కస్టమర్ సపోర్టో, లేకపోతే సంథింగ్ ఉండేవి. ఒకప్పుడు ఏంటంటే మన ఈ మార్కెటింగ్ ఇవి ఉండేవి. ఇప్పుడు ఎవరితో పని లేకుండా జస్ట్ సింపుల్గా చేతిలో ఒక ఫోన్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అలాంటి స్టేజ్లో మనం ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో హోండా యాక్టివాకి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళు కంపెనీస్లో ప్రాజెక్టులు చేసి ఉన్నారు కాబట్టి కొంతమంది ఏంటంటే ఒకప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు అలా రిలాక్స్గా ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా జీతాలు ఇచ్చి మెయింటైన్ చేశారు. ఎందుకంటే అప్పట్లో బీభత్సమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కరోనా వచ్చిన కొత్తలో కొత్త ప్రాజెక్ట్స్ బోలెడు వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే 1 ఏళ్ళో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఎవరికైనా ప్రాజెక్ట్ లేదు అంటే నో ప్రాబ్లం వాడు మెయింటైన్ చేసేవాళ్ళు. కొంతమంది అయితే ఆ రిలాక్స్కి అలవాటు అయిపోయి అసలు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా నాకు వద్దు, అబ్బా ఏం చేస్తాంలే, ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్, మనం వెళ్తున్నాం వస్తున్నాం, కంపెనీ జీతం ఇస్తుంది, అలాగా రిలాక్స్కి అలవాటు అయిపోయిన వాళ్ళు చాలామంది కంపెనీస్లో ఉన్నారు. కొంతమంది డ్రామాలు ఆడతా కొత్త ప్రాజెక్ట్ దొరికించుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నట్టు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వటము, ఆ తెలిసిన మేనేజర్లను ఈ తెలిసిన మేనేజర్లు పట్టుకొని మెయింటైన్ చేయటము. సో ఇలాగా జాబులో ఉంటూ రిటైర్ అయిపోయిన వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఉపద్రవంలో కొట్టుకుపోతున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రాజెక్ట్ ఇస్తా అంటేనే చేయకుండా తప్పించుకొని తిరిగినోడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని, జనరేటివ్ ఏఐ నేర్చుకొని, దానికి తగ్గ ఎల్ఎల్ఎంస్ నేర్చుకొని, ఇప్పుడు ఆయన మళ్ళీ జాబ్లోకి వచ్చి ఇది ప్రాజెక్ట్ ఎత్తుకొని చేయడం అనేది హైలీ అన్లైక్లీ. సో ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతారు. ఈ 80,000 12,000 అసలు అది యాక్చువల్గా నిజమా అబద్ధమా పక్కన పెడితే లే ఆఫ్స్ జరుగుతున్నాయి. మొన్న యాక్సెంచర్ అనౌన్స్ చేసింది 11,000 జాబ్స్ పోతున్నాయని. టీసీఎస్ ఆల్రెడీ 12,000 చెప్పింది. ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలుసు. ఒరాకిల్ తీసేసింది, సేల్స్ ఫోర్స్ తీసేసింది. దగ్గర రీసెంట్గా 2025లో 2.5 లక్షల మంది అండి, మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే 2.5 లక్షల లే ఆఫ్స్ వరల్డ్ వైడ్ జరిగినాయి. అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేవి లేవు, ఏ కంట్రీలో డబ్బులు లేవు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కెపాసిటీ లేదు. దానివలన ఏంటంటే స్లోగా ప్రాజెక్ట్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అయింది కదా, ఫెడరల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి డబ్బులు రావాల్సినవి అన్నీ ఆగిపోయి ఉంటాయి కదా, మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యి మళ్ళీ డబ్బులు వచ్చే వరకు ఈ బ్యాచ్ని ఖాళీ కూర్చోపెట్టాలన్నమాట. దీని మీద ఎంతో కొంతమంది ఇండియాలోనో లేకపోతే వియత్నంలోనో లేకపోతే ఇంకో చోట డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు ఒక 4 రోజులు షట్ డౌన్ జరిగింది అనుకోండి ఎగ్జాంపుల్, ఈ 4 రోజులకి ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడానికి బడ్జెట్ రాదు కదా, కాబట్టి ఇప్పుడు వీళ్ళు బెంచ్ మీద ఉన్నట్టు అనమాట. అదే అమెరికాలో ఇలాంటి ప్రాజెక్టులు చేసే వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నట్టే. సో మెయిన్ ఏంటంటే లే ఆఫ్స్ కారణము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం క్యాచింగ్ అప్ చేయడానికి ఉన్నటువంటి కెపాసిటీ ఒకటి,
ఏజ్డ్ వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ చేత కక్క కాదు, తెలివి లేక కాదు, రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు క్యాచప్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, ఏం నేర్చుకుంటాం, ఎంత నేర్చుకుంటాం, ఎంతమంది నేర్చుకుంటాం. ఒక 10-12 మంది ఉన్నటువంటి టీంలో 12 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినవన్నీ నేర్చుకుంటే 12 మందికి జాబ్ ఇస్తారా? ఇవ్వరు. అసలు ఏఐ తీసుకొచ్చిందే 10 మంది పనిని ఒక్కటి చేయడానికి. మరి అలాంటప్పుడు మళ్ళీ 10 మంది ఏఐ నేర్చుకుంటే జాబులు ఎందుకు ఇస్తారండి? లాజిక్ ఆలోచించండి. చాలామంది చెప్తున్నారు కదా, ఓ ఏఐ వస్తే జాబులు వస్తాయి, ఏఐ వస్తే జాబులు వస్తే, జాబులు రావు, జాబులు పోతాయి. దాంట్లో అక్షర సత్యం. అమెరికాలో బోలెడు వీడియోలు పెడుతున్నారు. వైట్ కాలర్ జాబ్స్ అన్ని పోయి ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? నిజంగా గవర్నమెంట్లు చేయాల్సిన పనులు ఫారిన్ కంట్రీస్లో ఎలా చేస్తాయో ఏఐ వల్ల జాబులు పోతున్నాయి అని తెలుసుకుని గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని అన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి యూనివర్సిటీస్తో మాట్లాడి ఫస్ట్ నెంబర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొత్తగా జాయిన్ అయ్యేటువంటి యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరికీ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి అగ్రిమెంట్స్ చేసుకుంది గూగుల్తో, మెటాతో, ఫేస్బుక్తో, వాట్ ఎవర్ ద కంపెనీస్ ఆర్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్లో వైట్ కాలర్ జాబ్ బదులు బ్లూ కాలర్ జాబ్కి ట్రైనింగ్స్ పెంచింది. అంటే మీకు వెల్డింగ్ కానీ, లేకపోతే మెకానికల్గా కార్ రిపేర్లు కానీ, బైక్ రిపేర్లు కానీ, సంథింగ్ అదర్ దాన్ ఐటీ, నాన్ ఐటీ రిలేటెడ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఇలా నాన్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ మీద పిల్లలకి స్కూల్ నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అందరితో మాట్లాడుతున్నారు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, చాట్‌జీపీటీని అడిగి తెలుసుకోండి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. ఎందుకంటే ఫ్యూచర్ ఊహించి ఫ్యూచర్కి మనం ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేసేయాలని స్టెప్ అహెడ్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ చేసేటువంటి పనులన్నీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే జాబులు పోవడం అనేది ప్రస్తుతానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కాకుండా ప్రాజెక్టులు లేకపోవడం ఒకటి, బడ్జెట్లు లేకపోవడం ఒకటి, శాలరీస్ హై అయిపోయినాయి, కంపెనీస్కి శాలరీస్ ఇచ్చేటువంటి కెపాసిటీ లేకపోవడం ఒకటి, 30 లక్షలు 40 లక్షలు బాగా మనకేముందండి, బియ్యం బస్తా నిండా బియ్యం ఉన్నాయనుకోండి, వెనక ముందు ఆలోచించకుండా 100 మంది వచ్చినా భోజనం పెడేస్తాం, అంతే కదా. ఒక కేజీ 2 కేజీలో ఉన్న ఇంట్లో అరే ఇవాళ 10 మంది భోజనానికి వస్తా అన్నారు అంటే, అబ్బా మనం ఇంట్లో లేవని చెప్పు, ఊరు వెళ్ళామని చెప్పు అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మళ్ళీ బియ్యం తేవాలి, నింపాలి, మళ్ళీ అక్కడ అవతల కొనడానికి డబ్బులు ఉండాలి, లేకపోతే స్టాక్ ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిహైండ్ ద సీన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కంపెనీ దగ్గర ఈ 30-35 లక్షలు ఉన్నో 40-50 లక్షలు ఉన్న పోషించాలి అంటే వాళ్ళకి డబ్బులు ఉండాలి, బడ్జెట్. ఎంతసేపటికి ఇన్కమింగ్ కంపెనీ డబ్బులు సంపాదించుకోవటమే వాళ్ళది. జాబులు తీయాలన్నప్పుడు వాళ్ళకి మీరు ఏ మానవ హక్కుల సంఘాన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టినా సరే వాళ్ళు చెప్పేది నా దగ్గర డబ్బులు లేవు, శాలరీ ఇవ్వను, ఏం చేయమంటారు నాయన అంటారు అనమాట. సో ఇలాంటి రూల్స్ ఎక్స్క్యూజులు ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడైనా సరే తొందరపడి మీరు ఏంటంటే కొంత ఫ్యూచర్ ఆలోచించాల్సింది ఏంటంటే, పిల్లలు ఎడ్యుకేషన్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత ఖర్చులు తగ్గించుకోవడము, లేకపోతే జాగ్రత్త పడడము, ఓవర్గా ఈఎంఐలు పెట్టేసి హడావిడిగా కార్లు ఇల్లులు కొనకుండా 6 మంత్స్కి సరిపడా మినిమం సేవింగ్స్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ అదర్ ఆల్టర్నేట్ ఆలోచించండి. చాలామంది నేను ఇలాంటి వీడియోలు పెడితే ఏమంటారంటే, నువ్వు డిస్కరేజ్ చేస్తున్నావు, ఐటీకి ఏం కాదు, మస్తు జాబులు పెరుగుతాయి, నువ్వు అట్ట మాట్లాడుతున్నావు. నేను ఒక్కడిని కాదండి, ప్రపంచం మాట్లాడుతుంది. ప్రపంచం పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజాలు చెప్తున్నాయి నెక్స్ట్ డౌన్ ద లైన్ 2 to 5 years మ్యాక్స్ తర్వాత అసలు ఎంప్లాయ్మెంట్ అనేది ఎంట్రీ లెవెల్ ఎంప్లాయ్మెంట్, మిడిల్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు అని చెప్తున్నారు. చాలామంది చెప్తున్నారు. మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోండి. నేనేం ఎంకరేజ్ చేస్తున్నా అంటే మిమ్మల్ని నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండాలో చెప్తున్నా. ఇప్పుడు ప్లంబింగు, ఎలక్ట్రిక్స్ ఇలాంటివి అదర్ దెన్ ఐటీ ఏమైనా నేర్చుకోవచ్చండి, తప్పేం లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన దగ్గర ఏదో ప్లంబర్ని ఏదో చీప్గా చూస్తాం మనం. వాడు వచ్చి ట్యాప్ రిపేర్ చేయకపోయినా, మోటార్ రిపేర్ చేయకపోయినా మనకు కనీసం స్నానం చేయడానికి నీళ్లు ఉండవు. ఆ వేతో ఆలోచించాం. ప్లంబర్ గారికి ఫోన్ చేసినా, ఎలక్ట్రీషియన్ గారికి ఫోన్ చేసినా అన్నట్టు చాలా చిన్న చూపు చూస్తాం. ఎలక్ట్రీషియన్ లేకపోతే 1 గంట ఉండగలుగుతారండి మీరు? ఏసీ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, ఇంట్లో కరెంట్ లేకుండా, అబ్బా కరెంట్ పోయింది, అయ్యో కరెంట్ పోయింది, వామ్మో కరెంట్ పోయింది అంటాం. ఎలక్ట్రీషియన్ ఎంత ఇంపార్టెంట్. సో ఇలాంటి కోర్ జాబ్స్ చాలా ఉన్నాయి అదర్ దెన్ ఐటీ. అది చాలా మందికి ఏంటంటే చిన్న చూపు ఇలాంటి ఉద్యోగాలంటే. ఫ్యూచర్లో ఇవే పెరుగుతాయి చూడండి. ఒక్క ఎలక్ట్రీషియన్ ఇవాళ రోజున మీరు కావాలంటే ఫోన్ చేసి పిలవండి, గంటలో వస్తాడేమో, నేను చూస్తాను, ఎవ్వరు రాడు. ఇదే ఎలక్ట్రీషియన్కి అర్బన్ క్లాప్లో డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు, 300-400 స్విచ్ మార్చడానికి, చిన్న స్విచ్ మార్చడానికి. ఒకప్పుడు జనరేషన్లో
నాకు బాగా గుర్తు. ఎలక్ట్రిక్ బోర్డులు మార్చేవాళ్ళం, స్విచ్ మార్చేవాళ్ళం, ఇంట్లో కటింగ్ ప్లేయర్లు ఉండేవి, టెస్టర్లు ఉండేవి, ఒక టూల్ కిట్ ఉండేది, బల్బులు మార్చేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లగాళ్ళు అమ్మో! ట్యూబ్ లైట్ కూడా మార్చటం చేతగాని స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు. ఏదైనా ఉంటే ఫోన్ చేస్తే అర్బన్ క్లబ్‌లో బుక్ చేశా నేను. ఆడొస్తాడట అంటారనమాట. సో, కాబట్టి ఏంటంటే కొంత మనం గూడా కొన్ని కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి డిపెండెంట్ కావాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ట్యూబ్ లైట్ పోతే కూడా నువ్వు అర్బన్ క్లబ్ నుంచి పిలిపించుకొని మార్పించుకునేంత దుస్థితిలో ఉండకూడదు. అలాంటివన్నీ మనం నేర్చుకుని డిపెండెన్సీ తగ్గించుకుంటే ఒక రూ. 4 మిగులుతాయన్నమాట. ఇప్పుడు ఏసీ, గ్యాస్ ఫిల్ చేయడము, సర్వీస్ చేయడము ఇలాంటివి మనం చేయలేం కాబట్టి ఆబ్వియస్లీ దానికి సంబంధించిన ఇంజినీర్లను మనం పిలిపించుకోవాలి. ప్లస్ అదర్ దాన్ ఐటీ వేరే ఏ రంగంలో అయినా మీరేమన్నా ముందుకెళ్ళగలరా అనేది తెలుసుకోండి. ఏ జాబుని కూడా నాన్ ఐటీ జాబ్‌ని చిన్న చూపు చూడకండి. చీప్‌గా తీసి పడేయకండి. నీకు ఐటీ జాబ్ ఉన్నా, లేకపోయినా ఒకప్పుడు నాకు తెలిసి ఐటీ జాబ్ అంటే కాళ్ళు ఎగరేసుకొని తిరిగి ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకన్నా ముందు కాళ్ళ మీద కాలేసుకొని మాడ్ ఐటీఎస్, మాడ్ ఇన్ఫోసిస్, మాడ్ టీసీఎస్ లాగా చెప్పుకున్నారు. ఇప్పుడు చివరికి ఐటీ జాబ్ అని చెప్పుకోవాలంటేనే వామ్మో! వాయ్యో! అనే పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ థింక్ చేసి ఏదో ఒక అదర్ దెన్ నాన్ ఐటీలో మనకు అంటూ ఒక ఇన్కమ్ సోర్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.